హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింత చిగురు క్యాబేజ్ చట్నీ అండి. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్యాబేజ్ చింత చిగురు చట్నీ కోసం 10 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. 150 గ్రామ్స్ క్యాబేజ్, ఒక పిరికెడు చింత చిగురును కడిగి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైపోయిందండి. ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి క్యాబేజ్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. క్యాబేజ్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి చింత చిగురు వేసుకుందాం. చింత చిగురుతోనే టేస్ట్ వస్తుందండి చట్నీ ఇది. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ఈ చింత చిగురు కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింత చిగురు వేసాం కదా, పులుపు ఉంటుంది, అందుకే చింతపండు కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఒకసారి చూద్దామండి. మంచిగా మగ్గిపోయింది. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. బాగా సన్నగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతలోపు మనం తాలింపు పెట్టుకుందాం. దీనికి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని ఇలా చించి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. క్యాబేజ్ చింత చిగురు చట్నీ రెడీ అయిపోయిందండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఎక్కువ మెత్తగా చేయొద్దండి, కొంచెం బరకగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇలా తాలింపు వేసేసుకోవాలండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి, తాలింపులో బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.